న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు మరింత తీవ్రతరం స్పష్టం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అంకురార్పణతో ప్రారంభం కానున్న ఉత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు విచారణ కమిటీ వేదికగా ఆధారంగా ఉత్తర్వులు జారీ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీజేపీ నేతల ఆందోళన విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా ధర్నా గుంటూరులో గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇళ్ల స్థలాల అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇక డీటెయిల్స్కి వెళ్తే అంతర్వేది ఘటనలో చర్చిపై హిందూ యువకులు దాడి చేశారని కేసులు పెట్టారని దోషులను గుర్తించకుండానే అక్రమంగా అరెస్టులు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. వీటికి నిరసనగా చెలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. అయితే ప్రభుత్వం ఎక్కడికి అక్కడ తమ పార్టీ శ్రేణులను అక్రమ గృహ నిర్బంధంలో పెట్టి పోలీసులతో అడ్డుకుంటున్నారని ఈ పరిణామాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా అనేక మంది నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారన్నారు. ముఖ్యమైన నాయకులను పార్టీ పెద్దలను పోలీస్ స్టేషన్లలో పెట్టడం, రోడ్డు మార్గాల ద్వారా పోలీస్ వాహనాల్లో తిప్పి సాయంత్రం 6 గంటల సమయంలో అందరినీ విడిచిపెట్టిన ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతామని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలను సోము వీర్రాజు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం దమనకాలను నశించాలి. అక్రమంగా పెట్టిన కేసులు హిందూ అక్రమంగా పెట్టిన కేసులు హిందూ యువకులపై అక్రమంగా. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. ఆలయంలోని రంగనాయకుల మండపం, కళ్యాణ వేదికతో పాటు పరిసరాలను, ముఖ్య కూడలి ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ కార్యక్రమం కూడా నిర్వహించారు. మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. అనంతరం పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సేవలన్నీ ఆలయంలో ఏకాంతంగానే జరగనున్నాయి. కాగా ఈసారి బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా శ్రీవారి ఆలయ సీనియర్ అర్చకుడు ఏఎస్ గోవిందాచార్యులు వ్యవహరించనున్నారు. కాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీరు సీఎంను కలిశారు. ముఖ్యమంత్రి 23వ తేదీన గరుడ వాహన సేవ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్రమంగా శివలింగం, నంది ప్రతిమల ప్రతిష్టాపన వివాదంలో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుపడింది. ఆలయ ఏఈఓ ధనపాల్, ఆలయ ప్రధాన అర్చకులు గురుకుల్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్లు విజయసారథి, వెంకట మునిలని స్పష్టం చేశారు.
విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 4 సభ్యులతో నియమించిన విచారణ కమిటీలో ప్రస్తుతం సస్పెన్షన్ కు గురైన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ కూడా ఉండడం గమనార్హం. శ్రీ కాళహస్తి ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్ఠ కేసులో ఆలయ మొదటి గేటు వద్ద ఉన్న రంగుల గోపురం నుంచి 3 తమిళనాడుకు చెందిన భక్తులు విగ్రహాన్ని గోతాము సంచిలో భుజంపై మోస్తూ వెళ్లిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. 6వ తేదీ ఉదయం 10:50 విగ్రహంతో ఆలయంలోకి అనుమానితులు ప్రవేశించినట్లు గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజ్ను పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన వారిగా భావించి తమిళనాడుకి ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్లాయి. ఇక బీజేపీ పిలుపు మేరకు చెలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొనడానికి అమలాపురం చేరుకున్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే తమ నాయకుడిని విడుదల చేయాలని ధర్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుకి అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, పోలీసుల ఆకృత్యాలు పెచ్చుమీరుతున్నాయని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు లాయర్ హరికృష్ణ, జ్యోతి, ప్రసాద్, రాజారెడ్డి, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజాసంబద్ధంగా మా రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సార్ నేను చెప్పేసి మీరు దయచేసి వినండి సార్. మేము ఒకటే సార్ ఇక గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ, ఇళ్ల స్థలాల అర్జీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు గాను సిబ్బందికి సూచనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం పొన్నూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి నాడు నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తొట్టెంపూడి గ్రామ సచివాలయానికి రావడం జరిగింది. ఎందువల్లంటే మనకి తొట్టెంపూడి గ్రామ సచివాలయంలో ఓపెన్ బియాండ్ ఎస్ఎల్ఏ కొద్దిగా ఎక్కువ కనపడినాయి. అందువల్ల ఇక్కడికి వచ్చి ఏంటి అసలు కారణాలు ఏంటి అనేది విచారించి అందరూ సరిగ్గా వస్తున్నారా లేదా, ఫంక్షన్స్ అందరూ వస్తున్నారా లేదా, ప్రభుత్వం ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క విలేజ్ సెక్రటేరియట్స్ అనేది ప్రవేశపెట్టింది. అంటే ప్రజలందరికీ సేవలు సత్వరం అందాలని ఉద్దేశంతో, అలాగే
ఒక 4 సర్వీసులకు సంబంధించి SLA కూడా ఇచ్చారు. రేషన్ కార్డులు 10 రోజుల్లో ఇవ్వాలని, పెన్షన్స్ 10 రోజుల్లో ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డులు 20 రోజుల్లో ఇవ్వాలని, అలాగే హౌస్ సైడ్స్ 90 డేస్లో ఇవ్వాలని అప్లై చేసుకున్నారు డేట్ దగ్గర నుంచి. అవన్నీ సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా, విలేజ్ సెక్రటరీలో ఫంక్షనరీస్ అందరూ వస్తున్నారా లేదా, సోషల్ ఆడిట్ జరిగిందా లేదా, అంటే విలేజ్లో ఉన్న కార్యక్రమాలన్నిటికీ కూడా బెనిఫిషరీ నేమ్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఎవరైనా సరే వచ్చి చూసుకోవచ్చు. దాన్ని ఎవరికైనా రావాలి, నాకు అర్హత ఉంది నాకు రాలేదనుకుంటే అప్లికేషన్ ఇవ్వచ్చు, అర్హత లేని వాళ్ళకి వచ్చిందంటే కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు, అబ్జెక్ట్ చేయవచ్చు. మొత్తం అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. సో అవన్నీ జరుగుతున్నాయా లేదా అని చూడడానికి వచ్చాము ఇవాళ. ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఒకటి మాత్రం పెట్టలేదు, అది కూడా పెట్టమని చెప్పాము. కానీ డిస్ప్లే చేశారు, కానీ ఆ బోర్డు అనేది ఒకటి సరిగ్గా స్క్రూస్ అవి పెట్టి పెట్టలేదు, ఒకటి పెట్టమని చెప్పాం. మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ పెండింగ్ అర్జీలు ఓపెన్ బియాండ్ SLA అనేవి DPO అండ్ శానిటేషన్కి సంబంధించినవి, అవి చూస్తున్నాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అక్రమంగా అమలు జరుగుతూ ఉంది. అక్టోబర్ 5 కల్లా కంప్లీట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు, అవి కూడా చూస్తున్నాం. 4 స్కూల్స్ 4 స్కూల్స్ చూస్తున్నాము. అలాగే సెక్రటరీ బిల్డింగ్స్ కడుతున్నారు లేదా ఉన్నాయి, ప్రోగ్రెస్ని కొంచెం ఎక్కువ చేయడానికి చూస్తున్నాం. సో నాడు కంప్లీట్ అయిపోతుంది. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో గత వారం రోజుల నుంచి కుండపోత వర్షం పడుతుంది. దీంతో చాగలమ్మ దేవాలయం సమీపంలో ఉండే చెంచు కాలనీలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. అక్కడ ఉండే స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాగలమరి మండల రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాలు సందర్శించారు. MRO చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ బాధితులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ రెడ్డి, VRO శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ EO సుదర్శన్ రావు, సచివాలయం VRO శారద తదితరులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్లో చెంచుకోవడం కాలనీలో నిన్న ఈవినింగ్ కురిసిన వర్షానికి మొత్తం ఇళ్ళలో మొత్తం కాలనీ మొత్తం ఇళ్ళలో నీళ్లు రావడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి నేను ఈఓ గారు, తర్వాత డిప్యూటీ తహసీల్దారు, అదేవిధంగా RI, లోకల్ VRO, కన్సర్న్ VROలు, పంచాయతీ సెక్రటరీ అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా వాటర్ చేరింది. వీళ్ళకి అందుకోసం వీళ్ళని అందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఈరోజు ఇక్కడే వీళ్ళకి భోజన సౌకర్యాలని కల్పిస్తున్నాము. మిగతా చోట కూడా చెట్టివీళ్ళలో కూడా వెళ్తున్నాము చూడడానికి, అది కూడా ఇదే పరిస్థితి ఉంది. హైయెస్ట్గా మన మండలంలో 90 mm రైన్ఫాల్ రిజిస్టర్ అయింది. అందులో అదే ఇక్కడ కొంచెం ఇది కాలనీ లో లెవెల్లో ఉండడం వల్ల మొత్తం వాటర్ అంతా ప్రతి ఇంట్లో చేరడం జరిగింది. దీనికి ఇప్పుడు మేము రెవెన్యూ తరఫున అన్ని చర్యలు తీసుకొని వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇక అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 270 రోజుల నుంచి చేస్తున్న దీక్షలకు మద్దతుగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవన్ కొత్తపేట వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మల్యాద్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ ఎంపీలందరూ పార్లమెంట్లో రాజధాని నిర్మాణానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్యదర్శి BVR చైతన్య, డేవిడ్ పాల్గొన్నారు. బుద్ధి కూడా అయిపోయింది. దీక్షలు మొదలు చేసి ఇప్పటికే మరి రైతులు, మరి అట్లాగే దళిత చేసి ఇది వివిధ రంగాలకు సంబంధించి కూడా ఈ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒక పక్క పార్లమెంట్ కూడా జరుగుతూ ఉంది. పార్లమెంట్లైనా మరి బీజేపీ, మరి వైసీపీ ఏదైతే ద్వంద్వ వైఖరి ఉందో ద్వంద్వ వైఖరిని పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మరి విజయసాయిరెడ్డి గారు రాజధాని విషయం పక్కన పెట్టి మరి కోర్టుల్లో మాకు అన్యాయం జరుగుతూ ఉందని ఒక పక్క ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఏదైతే హోదాకు సంబంధించి
ఇక్కడ మరి హోదా ఇస్తామని చెప్పి రెండు కూడా మరి హోదా కోసం పోరాడతామని చెప్పి రెండు పార్టీలు హోదాను మర్చిపోయి అక్కడ మరి ఆ విషయాన్ని మరి పక్కన పెట్టిన పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి రాజధాని ఏదైతే ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఆయనే శంకుస్థాపన చేసిన రాజధాని మారుస్తూ ఉంటే బీజేపీ మరి మాకేం తెలియదు, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని పార్లమెంట్ లో మరి రాజధాని కోసం నిధుల కోసం మాట్లాడాలి. అట్లాగే హోదా కోసం కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో మరి హోదా సాధించడం వల్ల రాజధాని నిర్మాణానికి నిధులు తేవడం వల్ల రాష్ట్రం అభివృద్ధి కాబట్టి మరి విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే టీడీపీ ఎంపీలంతా కూడా మొత్తం 25 మంది ఎంపీలు ఈ రెండింటి మీద పనిచేయాలి తప్ప వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం మరి పనిచేయొద్దని సిపిఐగా మరి కోరుతా ఉన్నాం. ఆ పనే జరిగితే రాబోయే కాలంలో మరి గతంలో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలకు ఏ గతి పట్టిద్దో మీకే ఆ గతి పట్టిద్దని హెచ్చరిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 276 రోజు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రకటించేంత వరకు ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు టెంకాయ కొట్టి లేనిపోని మాటలు చెప్పి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నటువంటి ఈ తరుణంలో మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసి ఇప్పటికీ ఏమాత్రం స్పందించకుండా 3 రాజధానులే అనే మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికైనా అమరావతిని ప్రకటించని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రాలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారికి నమస్కారం చేస్తున్నాం. 5 కోట్ల మందికి 5 కోట్ల టెంకాయలు కొడతామని ఈ సందర్భంగా. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రథం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే లక్ష్యంతో 95 లక్షల రూపాయలు వ్యయంతో కొత్త రథం నిర్మిస్తామని ప్రకటించింది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో చెలో అమలాపురం, చెలో అంతర్వేది కార్యక్రమం నిర్వహించడానికి సన్నద్ధమవుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఐజీ కేవీ మోహన్ రావు స్పందించారు. నిరసనలు, ర్యాలీలు, సమావేశంలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. కోనసీమ ఎంతో ప్రశాంతమైన ఏరియా అని అక్కడి ప్రశాంతతను చెడగొట్టవద్దని డీఐజీ ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో గంగానది స్నానం చేశాడు. స్వామీజీల యొక్క ప్రవచనాలు విన్నారు. ఆయన మఠాలంతా తిరిగి ఆయన ఓట్లు అడుగుతుంటే హిందూ సమాజానికంతా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నష్టం జరగదు, హిందూ దేవీ దేవాలయాలకు రక్షణ పూర్తిగా ఉంటుందని విశ్వసించి హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి అధికారంలోకి తెస్తే ఈ 15 నెలల కాలంలో పెద్ద ఎత్తున గుళ్ళ మీద, గోపురాల మీద దాడులు జరుగుతున్నాయి. మా తేర్లన్నీ తగలబడిపోతున్నాయి. మొదటగా బిట్రకుంటలో జరిగినటువంటి సంఘటనకు ఏమయ్యా మేము హెచ్చరించాం హిందూ సమాజం పట్ల. ప్రభుత్వం వచ్చి తొలినాళ్ళలోనే జరిగినటువంటి సంఘటన కదా, పోనీలే ఇకన్నా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఏం చెప్పింది, అకతాయాలు చేష్టల నుంచి అయినా హిందూ సమాజం మిన్నకుండిపోయింది. అమలాపురం టౌన్ ప్రశాంతతకు మారిపోయారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలోను సర్క్యులేట్ చేసుకుంటూ చెలో అమలాపురం కార్యక్రమానికి వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అలాగే కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. 4 కంటే ఎక్కువ గుమిగూడకూడదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. కొంతమందిని మేము హోమ్లోనే ఇంట్లోనే ఉంచి బయట కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ తక్షణమే నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో 6 నెలలుగా ఉపాధి లేక తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుంటే ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు కట్టాలని వేధించడం దారుణమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఉదయ్, కార్యకర్తలు పాల్గొన్నారు. जिंदाबाद एसएफआई जिंदाबाद 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 एसएफआई जिंदाबाद ప్రభుత్వ నిబంధనలు పాటించుకోవాలంట. నారాయణ స్కూల్ గుర్తు పెట్టనే రద్దు చేయాలి. ప్రభుత్వం రద్దు చేయాలి.
విద్యార్థులతో జీవితాలతో జరగడం అన్నారని గుర్తుంది గుర్తుంది జిల్లా వ్యాప్తంగా నారాయణ చైతన్య భాష విద్యా సంస్థలపై ఆందోళనకారక నిరసన. ఈ ఆందోళనకారక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులు వేధిస్తున్నారో అదేవిధంగా ప్రస్తుత సమయంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కానీ ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యార్థులు తల్లిదండ్రులు కొంత ఫోన్ చేసి ఫీజులు వసూలు చేసుకొని రోజు దర్జాగా స్కూల్ నడుపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నారాయణ విద్యా సంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 4 రోజులుగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొల్లడంతో చెరువులు నిండుకుండలా మారిపోతున్నాయి. పుట్టపర్తి మండలంలో జోరుగా కురిసిన వర్షానికి సాహిబ్ చెరువు జలకర సంతరించుకుంది. దీంతో ప్రజలు చెరువు వద్ద గంగమ్మకు శాంతి పూజలు నిర్వహించారు. చాలా కాలం తర్వాత చెరువు నిండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని మీడిమేవుల గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బంది 24 గంటల్లో 7 రేషన్ కార్డులను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. ఓర్వకల్ తహసీల్దార్ శివరాముడు మాట్లాడుతూ ఈ వ్యవస్థ ప్రజలకు ఎంతో చేరువైందని దీని ద్వారా 24 గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ మహబూబ్ బాషా, పంచాయతీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. ఈ యొక్క సెక్రటేరియట్ వ్యవస్థల ద్వారా రేషన్ కార్డు మనము సక్రమంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎవరనుకున్నాము మొదటిసారిగా ఒక రోజులోనే కార్డు ఇవ్వడం అనేటువంటిది నేను సాయంత్రం 4:30కి 12 రోజులు కార్డు అప్లై చేస్తే ఒక రోజులోనే కార్డు వాళ్ళకు వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళకు కార్డు అనేటువంటిది మొత్తం రోజుకే మంజూరు కావడం అనేటువంటిది మనం చాలా గొప్పగా చెప్తున్న విషయం. కాబట్టి ఈ యొక్క స్కీము ఈ యొక్క పథకాన్ని అందరూ భవిష్యత్తులో కూడా ఈ వాలంటీర్లు అయితేనేమి సెక్రటరీలో ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా ఇక రాష్ట్రంలో దళితులపై దాడులను బాపట్ల మండలం మరుప్రోలు వారిపాలెం దళిత యువకులపై దాడిని నిరసిస్తూ కేవీపీఎస్ పిలుపు మేరకు గుంటూరు జిల్లా రేపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం నేతలు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులకు అండగా ఉంటామని, తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితులపై దాడులు ఉండవని అనేక ప్రకటనలు చేసిందన్నారు. కానీ నేడు రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై దాడులకు పాల్పడుతున్న వారికి కొమ్ము కాస్తూ దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. దళితవాడని ఎస్పీ కలెక్టర్ సందర్శించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్, వివిధ దళిత అంబేద్కర్ సంఘాలు, మాల మహానాడు, ఎంఆర్పీఎస్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఈరోజు గద్దెనెక్కి సంవత్సరాలు గడిచింది. ఈ ఏడాదిన్నరలో పరిశీలించుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల దళితుల మీద దాడులు పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ దాడులను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా కానీ, శిరోమండలం కేసులకు సంబంధించి కానీ, లేదు ఇసుకకి సంబంధించి ప్రశ్నిస్తుంటే పోలీస్ స్టేషన్లో దాడులు కానీ, మొన్న చిరాల ఘటన పరిశీలిస్తే దళిత యువకుడు మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి పోలీసులు కొట్టి చంపినటువంటి ఘటన కానీ, ఈ ఘటనలన్నీ ఒక పరవు. మళ్ళీ ఈ మధ్య కాలంలో బాపట్లలో మర్రువారిపాలెం ఏదైతే ఉందో ఈ గ్రామంలో దళిత వాడలో ఒక అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు వివాహ కార్యక్రమానికి వచ్చి ఆ దళిత వాళ్ళలో ఉన్నటువంటి మహిళని కించపరిచి అసభ్యంగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి దళిత యువకులు గ్రామంలో వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రశ్నిస్తే ఆ గ్రామంలో దళితులని ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పిలిచి దాడి చేసిన ఘటన ఉంది. మిత్రులారా, ఈరోజు ఈ జరుగుతున్న దాడులన్నింటిలో కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం, పోలీసుల యొక్క పక్షపాత ధోరణి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఈ దాడి జరిగితే
బాధితులు కేసు పెడితే స్థానికంగా ఉన్న పోలీసులు మరో కేసును పెట్టించి వెనుకొండ నియోజకవర్గంలోని రూరల్ మండలంలో పెదకంచర్ల గ్రామం నుంచి కొనుగొంట్ల వారిపాలెం గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా మరియు పౌష్టికాహార మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అది మీ అందరూ కూడా ఎవరికైనా ఎలాంటి సలహా కావాలన్నా రావచ్చు. నేను సహకరిస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియదు. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఎవరో ఎక్కడో తెలంగాణలో ఉన్న మహిళా మూలకులు కొట్టే వాళ్ళంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ కేంద్ర స్థాయిలో వాళ్ళకి మంచి అవార్డులు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నారు. ఏదో మా ఏరియా నుంచి కూడా మా ప్రాంతం నుంచి కూడా మా గ్రామం నుంచి కూడా ఏదో ఒక పీవంగా మంచి బిజినెస్ మంచిగా రాణించగలరు. కానీ ఎవరు దాని గురించి ఆలోచించగలరు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే మన గ్రామాల్లో ఏం చేస్తారంటే సాయంత్రం టైంలో ఖాళీ. ఇక గుంటూరు జిల్లా చెరుకుపల్లి నుంచి నెల్లూరుకు లారీలో తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాపట్ల గ్రామీణ ఎస్ఐ కిరణ్ తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు మరింత తీవ్రతరం స్పష్టం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం, అంకురార్పణతో ప్రారంభం కానున్న ఉత్సవాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఉత్తర్వులు జారీ. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీజేపీ నేతల ఆందోళన, విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా ధర్నా. గుంటూరులో గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఇళ్ల స్థలాల అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.